కీర్తన 7-8 వచనాలు చదువుదాం. 40వ కీర్తన 7-8 వచనాలు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదైన దాసులను మీరు నిలబెట్టుకొని మీరు వాడుకోండి, సహాయం చేయండి దేవ. ప్రతి ఒక్కరు హృదయాలు మీరు తెరవండి. నీ మాటలు సూటిగా వారి హృదయం అనే పలకలో ముద్రించండి బాబు. నీకు వందనాలు, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పుస్తకపు చుట్టలో వ్రాయబడినట్టుగానే, పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగానే నేను వచ్చి ఉన్నాను, వచ్చాను అని చెప్పి అక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఏ చుట్టకపు పుస్తకములో వ్రాయబడి ఉందట తెలుసండి? ప్రకటన, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చెను అని రాసి ఉన్నట్లుగానే యేసు ఈరోజు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే గనుక ఒక అద్భుతమైన మాట 8వ మాటలో చూస్తే, నీ చిత్తము నేను నెరవేర్చుటకు. అందరు చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందరూ కూడా నిలబడి ఉన్నవారు అందరూ చక్కగా దేవుని వాక్యాన్ని వినండి ప్రియులారా. ఈరోజు చాలా మంది భయము లేని క్రిస్మస్లు జరుగుతున్నాయి, మారు మనసు లేని క్రిస్మస్లు జరుగుతున్నాయి, ఏమండి విశ్వాసము లేని క్రిస్మస్లు జరుగుతున్నాయి ప్రియులారా. క్రిస్మస్ అనగానే ఒక భయముతో, ఒక భక్తితో మనం ఈ సన్నిధికి రావాలా. ఈరోజు ఎంతసేపు అయినా దేవుని సన్నిధిలోనే గడపడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 5:32 వచనములో ఏమంటాడు తెలుసా? మారు మనసు నిమిత్తమై పాపులను నేను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను నేను పిలువ రాలేదంటున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. లూకాసు వార్తలో అంటాడు, అక్కడ ఆ యొక్క స్థలములో నిజంగా అద్భుతమైనటువంటి మాట రాస్తాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రం చేయిచుండెను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే సంతోషించడం అండి. క్రిస్మస్ అంటే మనము సమర్పించుకోవడం అండి. క్రిస్మస్ అంటే సాగిలపడడం. ఈరోజు ఎవరండి దేవుని సన్నిధిలో సాగిలపడుతున్నారు? ఎవరు మోకారిల్లి కూర్చుంటున్నారు? ఇక్కడ పాటలు పాడుతుంటే అట్లా తిరుగుతున్నారు. అట్లాగా పాటలు పాడుతుంటే అసలు క్రిస్మస్ అంటే పండగ కాదు. క్రిస్మస్ అంటే పండగ కాదు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం, ప్రభుని ఆరాధించడం. చాలామంది గురు 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 అంటుంటారు. చాలామంది ఫ్రెండ్స్ కలుసుకున్న తర్వాత లోకంలో వాడుకుంటారు, ఏటి గురు, బాగున్నావా గురు అంటుంటారు. గురు అంటే ప్రభు అని అర్థం. ప్రైజ్ అలాడ్. ప్రభు అంటే వెలుగు అని అర్థం. 1వ అధ్యాయము యోహాను సువార్త 9వ వచనం చదువుదాం ఒకసారి. త్వరగా నా సందేశాన్ని నేను ముగిస్తాను. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము 9వ వచనం మీరు చదవండి. అమ్మా, నిజమైన వెలుగు ఉండెను. అమ్మా, అది లోకమునకు వచ్చుచు ఏం చేస్తుందట? హల్లెలూయా. అందుకు ప్రియులారా, ఒక స్నేహితుడుగా ఓ గురు, ఓ ప్రభు అని చెప్పి మనం, ప్రభు ఆయన ఒక్కడే, ప్రభు అనగా వెలుగు. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు అర్థం అవ్వాలి. చాలా మంది గురు అనే మాట వాడుతూ ఉంటారు. రండి గురు, అక్కడికి వెళ్దాం గురు, అది గురు, ఇది గురు, చేద్దాం గురు అనుకుంటారు. గురు అంటే ప్రభు, ప్రభు అంటే వెలుగు. ఆ వెలుగు అట లోకములో ఉన్న మనల్ని అందరినీ వెలిగించడానికి వస్తుందట. హల్లెలూయా. అందరం కూడా దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడవద్దు దయచేసి, ఎవరు మాట్లాడవద్దు. హల్లెలూయా. కొద్ది నిమిషాలే కదండి. కనీసం ఈ క్రిస్మస్ దినాల్లోనైనా మీరు దేవునికి స్థలం ఇవ్వండి.
లూకాసు వార్త 2వ అధ్యాయములో 7వ వచనములు అంటాడేమని తెలుసా? సత్రములో స్థలము లేనందున ఇదిగో ఆ యేసు ప్రభుని ఎక్కడ పరుండబెట్టారట? పశువుల తొట్టిలో పరుండబెట్టారట. స్థలం ఇవ్వండి, దేవునికి స్థలం ఇవ్వండి, వాక్యానికి స్థలం ఇవ్వండి, ప్రార్థనకి సమయానికి స్థలం ఇవ్వండి. ఈరోజు సమయం ఏమండి, నిజంగా సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోమంటుంటే ఈరోజు ఏమనుకుంటున్నారు తెలుసా అండి? సమయాన్ని లెక్క చేయట్లేదు. ఈరోజు టైం 10-11 అయిపోతున్నా కూడా దేవుని మందిరానికి రావట్లేదు. యేసు ఎక్కడ పుడతాడో తెలుసా? ఇందుకొక మాట చదివేరు ప్రియులారా, మీకా గ్రంథములో బెత్లెహేము ఎఫ్రాతా అనగా ప్రియులారా, అది స్వల్పమైనది, అది అల్పమైనది. ఇకపోతే ఇంకొక మాటలను చెప్తున్నాను, వినయము. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎక్కడ పుడతాడని అంటే వినయములో పుడతాడు యేసు. యేసు ఎక్కడ పుడతాడు తెలుసా? సత్యములో పుడతాడు యేసు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎక్కడ పుడతాడు తెలుసా? వాక్యములో పుడతాడు. యేసు ఎక్కడ పుడతాడు తెలుసా? బెత్లెహేములో కాదు ప్రియులారా, ఎక్కడో కాదు ప్రియులారా. ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యమును తన హృదయములో దాచిపెట్టుకుంటారో వాళ్ళ హృదయాల్లో ప్రభు పుడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన పుడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎక్కడ పుడతాడు దేవుడు అనుకుంటే ఈరోజు వినయము లేదు. ఈరోజు ఎక్కడ చూసినా ఏమండి రకరకాలైనటువంటి మాటలు. ఏమండి మన దగ్గర మారు మనసు ఉందా? చెప్పండి. బూతు మాటలు మాట్లాడుతుంటాం, మనం డబుల్ మీనింగ్స్ మాట్లాడుతుంటాం ప్రియులరా. ఎవరినైనా డబుల్ మీనింగ్స్ మాట్లాడుతుంటాం ప్రియులరా. క్రిస్మస్ అనగా సంతోషంతో దేవుని వాక్యాన్ని వినాలి. ఇక్కడికి వచ్చి ఏమండి గొప్ప గొప్ప జ్ఞానులే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేట యేసు ఎక్కడ పుట్టాడని చెప్పి వారిని పూజించడానికి వచ్చామన్నారు. పూజ చేయడమే, ఆరాధించడమే క్రిస్మస్. హల్లెలూయా. మీరు అనుకుంటారు ఇదిగో పెద్ద పెద్ద సేవకులు వస్తే బాగుండును, పెద్ద పెద్ద పాస్టమ్మ గారులు వస్తే బాగుండును, ఇక్కడ ఎక్కడి నుండైనా బయట నుండి మంచి స్పీకర్ వస్తే బాగుండును అనుకుంటున్నారేమో. నేను చిన్నవాడినైనా దేవుని వాక్యము సర్వ సృష్టిని సృష్టించింది. హల్లెలూయా. నేను చిన్నవాడు కావచ్చు, నాకు చదువు ఉండకపోవచ్చు, నాకు జ్ఞానం ఉండకపోవచ్చు ప్రియులారా, కానీ దేవుడు మాత్రం గొప్పవాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్లో వచ్చిన మనమందరం దేవునికి స్థలం ఇవ్వాలి, ప్రభువుకి స్థలం ఇవ్వాలి. ఏమండి వాక్యానికి చోటు లేదు. ఈరోజు సందడి ఎక్కడ ఉంది తెలుసా? సందడని పాటలు పాడుతున్నారు. వంటల్లో సందడి ఉంది, బట్టల్లో సందడి ఉంది ప్రియులారా. ఎక్కడెక్కడ ఉన్నాయి సందడి చేసుకుంటున్నారు. కానీ నా ప్రభు మందిరములో ఈరోజు సందడి లేదు. ప్రభు మందిరములో సందడి లేదు. భయముతో వణుకుతుండి దేవుని సన్నిధిలో మోకారిల్లి ప్రార్థన చేస్తామనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. జాగ్రత్తగా విందాం కొద్ది నిమిషాలే. ప్రైజ్ ది లార్డ్. ఏంటి సందడి ఎక్కడ చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో. ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. దేవుని మందిరములో మనం ఆనందించగలిగితే దట్ ఈజ్ రియల్లీ క్రిస్మస్. హల్లెలూయా. నిజమైన వెలుగు లోకములో ప్రకాశిస్తుందట. నిజమైన వాక్యం ప్రకటిస్తున్నారు. కానీ ఈరోజు ఎవ్వరు కూడా వాక్యాన్ని గ్రహించుకోవట్లేదు. వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ మాట. త్వరగా అద్భుతమైన మాట రాస్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్యజాలడు. వాడు పాపము చేయలేడు. ఇంకా నీవు దేవుని నమ్ముకున్న తర్వాత, ప్రభు సన్నిధిలో మారు మనసు నిమిత్తమై బాప్తిసం పొందుకున్న తర్వాత నువ్వు మరలా పాపము చేయడానికి అవకాశం లేదు. ఎందుకు తెలుసా? దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలుచును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. బీజము అనగా వాక్యం.
ఆయన బీజం ఉంటే, ప్రియులారా, వాక్యం అనేటువంటి బీజం మనలో ఉంటే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దేవుని మూలంగా పుట్టినటువంటి బిడ్డల్లో దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన ప్రేమ, దేవుని గూర్చిన కనికారం, దేవుని గూర్చిన పరిశుద్ధత, దేవుని గూర్చిన నీతి, దేవుని గూర్చిన ప్రైజ్ ది లార్డ్. మొదటి పేతురు రాసిన పత్రిక 1:15-13-16 వచనాల్లో చదివితే, పరిశుద్ధత, క్రిస్టమాస్ అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రియులరా. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఆమె కుమారుని కనును, ఆ కుమారుడికి యేసు అని మీరు పేరు పెడతారు. యేసు అనగా రక్షకుడు, రక్షకుడుగా ఆయన భక్షకుడు కాదు. ఎవరినో ఉద్దేశించి, ఎవరినో కించపరిచి మాట్లాడట్లేదు ప్రియులరా. దేవునికి స్తోత్రం. ఆయన మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలుస్తుంది, ఆయన వాక్యము నిలుస్తుంది, ఆయన పరిశుద్ధత నిలుస్తుంది, ఆయన నీతి నిలుస్తుంది. ఆయనకు ఏమండి ఇష్టమైన వరంగా మనం బ్రతకగలం. ఆయన ఇంకా పాపం చేయలేడు, ఇంకా అబద్ధం మాట్లాడలేడు, ఇంకా అబద్ధం మాట్లాడలేదు. సెల్లు ఏం చేస్తుంది తెలుసా? ఈరోజు సెల్లు, నువ్వు ఎక్కడున్నావురా బామ్మర్ది అని ఫోన్ చేస్తే, లేదురా బావా నేను గందలి వీధిలో ఉన్నా అంటాడు. ఈయనేమో చింతపల్లిలో ఉంటాడు. ఈ సెల్లు చాలా అబద్ధాలు ఆడిస్తుంది. హల్లెలూయా. ఆయన బీజం, యేసు బీజం మనలో ఉండాలి, యేసు వాక్యం మనలో ఉండాలి, యేసు వాక్యాన్ని ధరించుకోవాలి. అందుకే బాప్తిస్మము పొందడం అనగా క్రీస్తుని ధరించుకోవడము, క్రీస్తుని ధరించుకోవడమే క్రిస్టమస్. దేవునికి స్తోత్రం కలుగుగాక. లూకాసు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ రాస్తాడు, ప్రియులారా, ఆయన పరలోకములో ఉండకూడని భాగ్యమని విడిచిపెట్టేట భూలోకానికి రిక్తుడుగా చేసుకున్నాడటండి. ఆయన రిక్తుడైపోయాడట, ఏమీ లేదటండి. మనం విడిచిపెట్టగలుగుతున్నామా పాపాన్ని? పరలోకం ఎవరిని విడిచిపెడతాడా? పరలోకాన్ని ఎవరు విడిచిపెట్టడానికి ఇష్టపడరు ప్రియులరా. కానీ ఆయన పరలోకములో కూడా ఉండకూడని భాగ్యం అని ఎంచుకొనట ఈ భూలోకానికి, నీ కొరకు, నా కొరకు, నిన్ను, నన్ను, మనందరినీ ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ రోజు క్రిస్మస్ చేయమని డేట్ ఎక్కడ రాశాడండి బైబిల్లో అని చెప్పి ఒక బ్రదర్ అడిగారు. ఓరే మీ తాత పుట్టినరోజు తెలుసా అని చెప్పి అడిగినా నేను. మీ నాన్న పుట్టినరోజు తెలుసా అంటే తెలియదు సార్ అన్నాడు. మీ నాన్న మీ తాత పుట్టిన డేట్లే తెలియకపోతే ఈయన సర్వ సృష్టికర్తర బాబు, అనాది సంకల్పము చొప్పులనే భూమి పుట్టక మునుపు, పర్వతాలు పుట్టక మునుపు, కొండలు లోయలు లేనప్పుడు, భూమిలో రవ్వంతయు మొలచనప్పుడు పుట్టిన దేవుడు రా నాయన. ఆయన డేట్ మనకెలా తెలుస్తుంది బాబు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అసలు యాక్చువల్లీ నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు. మా అమ్మ నాన్న వాళ్ళు నాకు డేట్ ఆఫ్ బర్త్, పుట్టినరోజులు ఏం లేదు. ఈరోజు చాలామంది పుట్టినరోజులు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దైవ జనంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలుస్తుంది. ఈ బైబిల్లో బీజాల కోసం రాయబడింది. ఒకటి నర బీజం, ఒకటి మృగ బీజం, ఒకటేమో సాతాను బీజం. నీవు గనుక ఒకవేళ ఏ బీజం ఉంటే అదే నీలో, నువ్వు యేసు బీజాన్ని, దేవుని బీజాన్ని మనం ధరించుకుందుముగాక. క్రీస్తుని ధరించుకోవాలి. లోకములో కన్యక ఒకవేళ గర్భం ధరించినప్పుడు ఎంత లోకం కోడై కూస్తుంది. యోసేపు మరియలు ఎంత నిందలు మోసారండి. ఈరోజు మనమేమో ఇక్కడ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అని మనం పండగ చేసుకుంటున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం ప్రియులారా. ఆ యోసేపు మరియలకు అలాంటి సంతోషం ఏమీ లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. చాలా శ్రమలు అనుభవించారు, చాలా శ్రమలు అనుభవించారు. ఈరోజు మనమేమో ఆనందిస్తున్నాం యేసు ప్రభు పుట్టాడని చెప్పి. కానీ ఆయన ఎన్ని శ్రమలు. ఒకసారి ప్రియులారా, ఇందాక జేమ్స్ పాస్టమ్మ గారు సిలువను గురించి గుర్తు చేసింది. మనము సిలువలో ఆయన మరణాన్ని గుర్తు చేసి ముగిస్తేనే ఆ క్రిస్టమాసు క్రీస్తు ఉంటాడు. ఆయన నీ కొరకు, నా కొరకు కలవరి సిలువలో ఆయన ప్రాణం పెట్టకపోతే, మరణించకపోతే ఈరోజు మనకి ఈ రక్షణ ఉండేది కాదండి. ఈ రక్షణ ఉండేది కాదు, ఈ రక్షణ ఉండేది కాదు. ఆయన కలువరి సిలువలో మరణించాడు కాబట్టి ఈరోజు ఇంత చక్కగా జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం ప్రియులారా. క్రీస్తు పుట్టాడు, దావీదు పట్టమరుదునే రక్షకుడు పుట్టాడని చెప్తున్నాం ప్రియులారా. ఆయన మరణము ద్వారా మనకు రక్షణ. ప్రైజ్ ది లార్డ్.
అందుకే బూదిగంత నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందుడి. దేవుని వైపు ఎవడైతే చూస్తాడో, వాక్యాన్ని ఎవడైతే చూస్తాడో, దేవుని సన్నిధిని ఎవడైతే చూస్తాడో, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తాను, ఎప్పుడు ప్రభు మందిరానికి వెళ్తానని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం ఎప్పుడు చూసుకుంటామో మనలో ఖచ్చితంగా రక్షణ వస్తుంది. ఈ తిండిలు, ఈ బిర్యానీ, చికెన్లని ఎక్కడ పోవండి, ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. వాక్యాన్ని సమృద్ధిగా మీరు వినండి. లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ప్రభువుగా ఈ లోకానికి. ఇందాక దేవుని సేవకులు అద్భుతమైన మాట గుర్తు చేశాడు, మహాదేవుడు. అందుకే ఈ పండగ మహా పండగ, గొప్ప పండగ. సభలు కొట్టండి ఒకసారి. ఎందుకంటే ప్రపంచం అంతటిలో అన్ని దేశాల వారు, ఈ ప్రపంచమంతా, లోకమంతా కూడా ఈరోజు పండగ చేసుకుంటారు. అందుకే ఇది గొప్ప పండగ, మహా పండగ. పెద్ద పండగ కనుమ పండగ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పప్పలు కప్పలు తినే పండగ కాదు ప్రియులరా. నేను చెప్తున్నాను ఈరోజు క్రిస్మస్ పండగ. 1 యోహన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 20వ వచనం. 5:20 చదువునా? 5:5 చూడండి అయ్యా, మరొకసారి చదవాలి. మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడని ఎరుగుదుము. వారమై సత్యవంతునంది ఉన్నాము. ఆ మాట కోసమే చదివించాను ప్రియులారా. చివర్లో ఉంటది, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే నిజమైన దేవుడు అటండి. వాక్యం చెప్తున్న సత్యం నేను చెప్తున్నాను ప్రియులారా. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. నిజమైన దేవుడు అండి ఆయన, వెలుగై ఉన్నాడు ప్రియులారా. ఒకవేళ ఆ వెలుగును మీ హృదయములో గనుక చేర్చుకుంటే నేను అంటాను ఈరోజు, ఈ యోసేపు ఇది నాకు ప్రధానమైంది కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, ఈమెను విడిచిపెట్టేవచ్చు అనుకున్నాడండి. రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడట. ఎవరు? ఈ యోసేపు. కానీ ఆ యోసేపుతో పరిశుద్ధాత్మ దేవుని దూత మాట్లాడుతుంది, ఇదిగో కన్యక గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భం ధరించింది, నీవు ఆమెను విడనాడకు చేర్చుకోమన్నాడు. ఈరోజు యేసుని చేర్చుకోవడమే క్రిస్మస్. ఎవరు చేర్చుకుంటున్నారు యేసుని? లోకాసలు, శరీరాస, నేత్రాస, జీవబుడము, పాపాన్ని హృదయాల్లో చేర్చుకుంటున్నారు. యేసుని చేర్చుకున్నాడు ప్రియులారా. మరియను చేర్చుకున్నాడు. సందేహపడలేదు. అందుకే అంటాను, నింద లేకుండా నీకు 100 రాదు. దేవునికి స్తోత్రం. నింద లేకుండా 100 రాదు. ఈరోజు నిందలు మోయడానికి చాలా మంది అక్కడికి వెళ్ళి ఇది అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, మా పాస్టర్ గారు భలే తిట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు, గద్దిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒక్క నింద మనం మోయలేకపోతున్నాం. క్రీస్తు ప్రభు వారు ఎలా జన్మిస్తాడు మనలో? క్రీస్తు ప్రభు ఎలా జన్మిస్తాడు చెప్పండి ఒకసారి ప్రియులరా. చక్కగా దేవుని వాక్యములో మొదటిది ఆయన చిత్తం చేయడానికి వచ్చాడు. రెండవది ఆదికాండం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా ప్రైజ్ ది లార్డ్. అందరూ బైబిల్ ఉన్నవారు బైబిల్ మోసుకొని రావాలి. కర్ర లేని వాడికి గొర్రె కరుస్తుందని లోకంలో ఒక సామెత ఉంటుంది. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ మౌతులు చదువు బాబు ఒక్కసారి, అందరికి తెలుసు ఏం చెడిపోయిందో. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఇంకా
భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నారు. యేసే మార్గము, సత్యము, జీవం. యేసు మార్గములో యోసేపు మరియలకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దూత మాట్లాడుతుంది, ఇదిగో మీరు పలానా చోటికి వెళ్ళండి అనగానే నోరు మూసుకొని లోబడి విధేయత చూపించి ఈరోజు దేవుడు చూపించిన మార్గం గుండా వారు ప్రయాణం చేశారు. అందుకే ఈరోజు రక్షకుడు మా ముందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూలోకం చెడిపోయింది ప్రియులారా, భూలోకం పతనం అయిపోయింది ప్రియులారా. భూలోకంలో ఏం చెడిపోయిందట తెలుసా? అక్కడ దేవుని సన్నిధి చెడి ఉండేనని రాసింది. ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ, ప్రభు సన్నిధికి వస్తూ వాక్యాన్ని వింటూ కూడా, దేవుని సన్నిధిలో వచ్చి వాక్యాన్ని వింటూ కూడా మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని సన్నిధి చెడి ఉండేను. భూలోకములో చెడిపోయిన దానికోసం బాగు చేయడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేను ఒకవేళ యేసే గనుక నా జీవితంలో రాకపోతే నేను ఒక పెద్ద రౌడిని. భూలోకం చెడిపోయింది. అయితే భూలోకం చెడిపోయి దేవుడు చూశాడట. అక్కడ చూసిన తర్వాత ఆ చెడిపోయిన దానిని, ఆ భూలోకం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టుగా భూలోకం అంటే మనమే మనలను పాడైపోతున్నప్పుడు, చెడిపోయినప్పుడు మనల్ని చూసి ఆయన బాగు చేయడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏం చెడిపోయింది తెలుసా? మొట్టమొదటిగా ఏం చెడిపోయిందట తెలుసా అండి? దేవుని సన్నిధి భూలోకములో చెడిపోయిందట. దేవుని బిడ్డలకు సమాధానం ఉందా? దేవుని బిడ్డలకు మంచి ఉందా? దేవుని బిడ్డలకు సత్యం ఉందా? అన్న అబద్ధాలు మాట్లాడుతున్నారు, మోసం చేస్తున్నారు ప్రియులారా. అందుకే సంగమ కాండములో రాస్తుడు ప్రియులారా, 23వ అధ్యాయములో 10వ వచనములో యాకోబులో నక్షత్రము ఉదయించాను. యాకోబు మునుపు ఏమై ఉన్నాడు తెలుసా? మోసగాడు ప్రియులారా. ఎప్పుడైతే ఈ నక్షత్రము, ఆయన నక్షత్రమును చూసి అని రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్తలో ఆ నక్షత్రము యాకోబులో ఉదయించినప్పుడు ప్రియులారా, యాకోబులో మోసం పోయింది. ఈరోజు భూలోకములో ఏం చెడిపోయింది మొదటిగా తెలుసా? దేవుని సన్నిధి చెడిపోయింది. నీతి లేదు, భక్తి లేదు, యథార్థత లేదు, నమ్మకం లేదు, పరిశుద్ధత లేదు, ఏమీ లేదు. మొదటిగా దేవుని సన్నిధి చెడిపోయిందట. అది చూసి యేసు సశరీరుడుగా 1 యోహాను రాసిన పత్రికలో ప్రియులారా రాస్తూ ఉంటాడు తెలుసా? ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? మనమందరము శరీరులము కాబట్టి. దేవునికి స్తోత్రం. మనమందరము మనుషులము కాబట్టి. అందుకే మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆయన మనిషి కుమారుడికి భూమి మీదకి వచ్చాడు. అవతరించడం అని కాదు అది లోకములో వాడే మాట, కానీ మనిషి కుమారుడిగా నీ నా కోసం ఆయన నిన్ను నన్ను పాడైపోయిన జీవితాలని, పాడైపోయిన పతనమైపోయిన మన బ్రతుకులను ఆయన బాగు చేయడానికి లోకానికి వచ్చాడు యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాల. దేవునికి స్తోత్రం. పాడైపోయాం మనం. దేవుని సన్నిధి పాడైపోయింది. మందిరానికి వస్తూ అబద్ధాలు, మందిరానికి వస్తూ ఏమండి నీతి నిజాయితీ లేదు ప్రియులారా. ఈ రోజు నుండి అయినా ఈ 2025వ సంవత్సరము, ఈ 2025వ సంవత్సరములో ఈ డిసెంబర్ 25వ తారీఖులో మీరు వాక్యం వింటున్నారు ప్రియులారా. ఈ రోజు నుండి అయినా మన దగ్గర ఏ బీజం ఉండాలి తెలుసా? దేవుని బీజము నిలవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చిత్తము చేయాలి. ఆయన చిత్తం అంటే ఏమిటి తెలుసా అండి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వల్ల ప్రేమ లేదండి. ఈరోజు క్రిస్మస్ ఏం చూపించాలి తెలుసాక? ప్రేమ చూపించగలగాల. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి ఒకసారి గట్టిగా. అందరు సెకండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ అని పక్కన వాళ్ళకి చెప్పండి ఒకసారి. అలాగా కొక్కుడు దయ్యాల్లాగా ఉన్నారు కానీ మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ లేదండి. హ్యాపీ క్రిస్మస్ దినాల్లో ప్రేమ కనబడాలి, ప్రేమ చూపించాలి. అమ్మని ఎప్పుడైనా ప్రైజ్ లార్డ్ ఇచ్చారమ్మా? శాంతిని అమ్మకి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ప్రేమ కనబడాలి, ప్రేమ చూపించాలి. మనం యేసుని ఎక్కడ చూపించాలం ప్రియులారా? ప్రేమ ద్వారా యేసుని మనం కనుపరచగలం. హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి ఒకసారి. ప్రేమ కనబడాలి. రెండవది నేను చెప్తున్నాను, మనం పంచుకోవాలి. క్రిస్మస్ చక్కగా గ్రీటింగ్స్ ద్వారా పంచుకున్నారు. యేసయ్యని పంచుకోవాలి. ఎవరైనా నమ్మని వారు వచ్చారా? నమ్మని వారు ఉన్నారా? అమ్మా ప్రభుని అంగీకరించండి. పంచాలి. అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం సంతోషంతోను. అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం సంతోషంతోను. సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము.
సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం సపడు కొట్టండి. హల్లెలూయా. కొట్టిన వారి చేతులు పండగ. మీరే చెప్పుకుంటున్నారు, నేనేం కాదు. పాడిన నోరు పండగ దండగ, ఆడిన కాళ్ళు పండగ. యేసు కోసం పరిగెట్టాలి. దేవునికి స్తోత్ర. పరుగు 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 పరుగున వెళ్ళారండి. ఈరోజు ఎవడు దేవుని మందిరానికి పరిగెట్టేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? అప్పుడే 2000 మంది కన్యకలట యెరూషలేములో ఉన్నారట. యేసు నా దగ్గర పుట్టాలి, యేసు నా దగ్గర పుట్టాలి, యేసు నా దగ్గర పుట్టాలి. నీ దగ్గర బూతులు ఉంటే నీకెక్కడ పుడతాడు యేసు? దేవునికి స్తోత్ర. నీ దగ్గర ఏమున్నాయి? బూతులు. చర్చికి వచ్చినప్పుడు దేవదూతల్లాగా ఉంటారు, బయటికి వెళ్తే దయ్యల్లా కనబడతారు. ఇంకా యేసు ఎక్కడ పుడతారు? ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా ఏమండి పావురాల్లాగా ఉంటారు, బయటికి వెళ్తే కాకులైపోతారు. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు అన్నం పెట్టే దగ్గర చూడాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసు క్రీస్తు లోకానికి రావడానికి కారణం ఒకటి ఉంది. భూలోకాన్ని చూశాడు, పాడైపోయింది, నాశనం అయిపోయింది. మొదటి మాటలో మనం 6వ అధ్యాయంలో మనం చదివితే ప్రియులారా, అక్కడ ఏమండి చిన్న పెద్ద తేడా లేదు ప్రియులారా. ఆది కాండములో అందరూ పాపముతో నిండిపోయింది. ఈ భూలోకం అంతా పాడైపోయింది. మనమంతా పాడైపోయాము, తాగుబోతులం అయిపోయాము, తిండిబోతులం అయిపోయాము, రకరకాల వ్యభిచారాలు, రకరకాల పాపములతో నిండిపోయింది భూలోకం. అందుకే దేవుడు చూసి ఈ భూలోకములో జలప్రలయాన్ని పంపించాడు. హల్లెలూయా. అందుకే అంతా కొట్టుకుని పోయింది. నిన్ను నన్ను బాగు చేయడానికి వచ్చాడు యేసయ్య లోకంలో. ప్రైజ్ లార్డ్. ఏం చేయడానికి వచ్చాడు? అందరూ సెకండ్ నుంచి పక్కన వాళ్ళకి చెప్పండి, నిన్ను బాగు చేయడానికి యేసు లోకానికి వచ్చాను. ప్రైజ్ లార్డ్. మొదటిది దేవుని చిత్తం అనగా మీరు పరిశుద్ధులు ఉండుటయే దేవుని చిత్తం. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ఎవరండి అసలు క్రిస్మస్ ఆరాధన దేని కొరకు తెలుసా? ఈ సంవత్సరం అంతా 11 నెలలు మీరు కాచారయ్యా. ఈ యొక్క సంవత్సరం మరలా ఈ డిసెంబర్లో 25లో నేను క్షేమంగా ఉండడానికి నువ్వు నాయనా నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు అని చెప్పాట. మనం ఏం చేయాలట? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడమే క్రిస్మస్ అక్క. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి సేవకులు మీ కొరకు రాత్రి పగలు ప్రార్థన చేస్తారు ప్రియులారా. ఏ రోజైనా ఇదిగో జత బట్టలు పాస్టర్ గారు, ఇదిగో జత బట్టలయ్యా అని చెప్పి మీరు ఒక్కరికైనా కృతజ్ఞత కలిగి ఉన్నారా? 25వ అధ్యాయం 40వ వచనం మత్తయి సువార్తలో మిక్కిలి మిక్కిలి అల్పులైన వారిని చదవండి ఒకసారి. 25 ఒకసారి నానా బాబు. అదే అయ్యా థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదువు నాన్న. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చెయ్యలేదు గనుక నాకు చెయ్యలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 40వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మిక్కిలి కొంతమంది ఏమీ లేని వారు ఉన్నారు. అల్పులైన వారినట్ట మనం చేర్చుకోవాలి. ఎవరు చేర్చుకుంటున్నా మీరు చెప్పండి. అది దేవుని చిత్తం. పరిశుద్ధంగా బ్రతకాల, నీతిగా బ్రతకాల. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13-16 వరకు చదువుతారు. చదవద్దు. అక్కడ పరిశుద్ధత కొరకు రాయబడి ఉంటుంది. క్రిస్మస్ అంటే పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వచ్చేయాలి. భయంతో వణుకుతో అయ్యో నేను దేవుని వాక్యాన్ని వింటున్నానా లేదా అని చెప్పి మనం దేవుని మందిరానికి వచ్చేయాలి. దేవుని సన్నిధి చెడిపోయిందట భూలోకములో. తర్వాత బలత్కారం ఉంది, తర్వాత మార్గం చెరిపేసేసుకున్నారు. ఈరోజు అందరూ కూడా క్రైస్తవులు ఏమైపోయారు తెలుసా? బలత్కారులు అయిపోయారు. ఎవరు మాట చెప్పినా, పాస్టర్ గారు మాట చెప్తే చాలు, నేను చేయను, నేనే చేస్తానేటి కానీ నాను దెక్కి హబులా హల్లెలూయా, నేను ఒక్కనే చెయ్యాలా? ఇందాక ఒక తమ్ముడు అంటున్నాడు అన్నమాట, చైర్లు మోస్తుంటే ఇందకే చెప్పవచ్చు కదా. ఎన్నిసార్లైనా దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? తాను పరిచయము చేసుకోవడానికి రాలేదు, ఆయన పరిచారము చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు యేసయ్య. మనం పరిచర్య చేస్తాలి. పరిచర్య చేయడమే క్రిస్మస్.
ఈరోజు ఇలాగ ఉన్నారు కదా, చక్కగా ఉన్నారు, బట్టలు తెల్ల బట్టలు, నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, ఏవేవో రంగు బట్టలు వేసుకున్నారు. ఇప్పుడు ఆరాధన అంతా క్లోజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అలాగా నిలబడి ఉంటాం, ఎవరైనా బువ్వ పెడతారేమో అని. వీళ్ళు బట్టలు మాసిపోతాయని మనకు పరిచర్య చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత అంటే అదక్క, కృతజ్ఞత కలిగి బ్రతకండి, కృతజ్ఞత కలిగి బ్రతకండి. అప్పుడే క్రిస్మస్, అప్పుడే క్రిస్మస్. దేవుడు నా కొరకు పుట్టాడు ఈరోజు. దేవుడు నా కొరకు కలువరి శిలువలో మరణించాడు. ఆయన మరణం ద్వారా నాకు రక్షణ, ఆయన మరణం ద్వారా నాకు క్షేమము, ఆయన మరణం ద్వారా నాకు విడుదల. హల్లెలూయా, విడుదల, విడుదల. యెషయా గ్రంథం 10:27 నీ కాడి, ఈ మెడ మీద ఉన్న నీ కాడిని తీయడానికి, విరగొట్టడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం. విరగొట్టడానికి వచ్చాడట. ఎన్ని కాడిలు, ధ్యాస్యం అనే కాడిల్లో ఎన్ని శరల్లో బంధింపబడిపోయి ఉన్నారు ప్రియులారా. 43 యెషయా గ్రంథములో 7 కూడా అంటారు, అన్య జనులు అందరూ కూడా చూడండి అక్కడ వస్తారని చెప్పుంది. చదవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మీద ఏ శరలో నువ్వు చిక్కబడి ఉన్నావో, ఏ కాడి నీ మీద మోపబడి ఉందో, ఆ కాడులని యేసు నామములో ఈరోజు నా దేవుడు విరగొట్టును గాక. ఒక మాట చదవండి, ముగిస్తున్నాను నేను. 10:27 యెషయా గ్రంథం చివరిగా, చివరి మాట అక్క. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. బలిసినందున అంటే బిర్యానీ తిని చికెన్ తిని బలిసిపోవడం కాదు, భక్తి చేస్తూ బలవాలి. అప్పుడే యేసు మనలో వస్తే ఆ కాడి విరగొట్టబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఎవరండి భక్తి చేసే వాళ్ళు ఉన్నారు? ఎవరు లేదు అక్క. ఎవరున్నారు భక్తి చేస్తూ? మేము రాత్రి క్యారల్ సర్వీస్ తిరుగుతూ ఉంటాం, అలాగా యేసే దేవుడు అని. ఈలో బోలో క్రీస్తు మహారాజుకే జై చెప్పండి, బోలో క్రీస్తు మహారాజుకే. నోరు చించుకొని తిరుగుతాను. నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అరకాలు మొదలుకొని నెత్తి వరకు రోగమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు సాక్షిగా బ్రతుకుదాం, క్రీస్తుని ధరించుకుందాం. ఏమండి, బలిసినందున ఆయన భుజం మీద కాడి విరగొట్టబడుతుందట. బలవడం అంటే ప్రియులారా, భక్తి చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుని వాక్యాన్ని వినే విషయంలో నీవు గనుక బలిసితే, అది అండి బలవడం అంటే. హల్లెలూయా. బలవడం అంటే అదే అన్నమాట. అలా నీవు చేసినప్పుడు నీ మెడ మీద నుండి ఉన్న కాడి, ఇంగ్లీష్లో యోక్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. కాడి మోపబడి ఉంది. ఏ కాడి నీ భుజం మీద ఉంది? ఇంకా చాలా కాడిలు, చాలా సరసాలు. ఏమండి, శ్రమలనే కాడి, ఏమండి వ్యాధి అనే కాడి, ఏమండి బాధలనే కాడి. నేను దేవుని నమ్ముకోక ముందండి నాకు భయంకరమైన రోగాలు వచ్చాయి. మా నాన్నగారు గొరవగాడు, మా అమ్మగారు గొరవకతే. నా కాడి ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నానో ఆ రోజు నా కాడి విరగొట్టబడింది. ఈరోజు అనేక స్థలాల్లో ప్రభు వార్త చెప్పడానికి ప్రభు నన్ను నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అదే కదండి క్రిస్మస్ అంటే. హల్లెలూయా. అన్నం తినొద్దని కాదు ప్రియులారా, నేను చెప్తున్నాను ఈరోజు మన కాడి విరగొట్టడానికి యేసు లోకానికి వచ్చాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరూ మోకరించడం ఒకసారి అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, చెడిపోయిన మా జీవితాలను, చెడిపోయిన మా బ్రతుకులను, చెడిపోయిన మా జీవితాలను బాగు చేయడానికి లోకానికి వచ్చారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.